Shall we turn to book of Exodus and chapter 30? నిర్గమకాండము 30వ అధ్యాయం. And we'll read beginning from verse 1 to verse 10. This speaks about the altar of incense. మొదటి 10 వచనాలు మనం చదువుకుంటాం. ఇది మరి ధూప వేదిక గురించి మరి రాయబడిన సంగతులు. నిర్గమకాండము 30వ అధ్యాయము 1 నుంచి 10 వరకు మార్చి మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పై భాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. అవి దాని మోయు మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరుచినప్పుడు దాని మీద ఆ ధూపం వేయవలెను. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. May our Lord speak to our hearts through this portion. ఈ భాగం నుంచి మన ప్రియ ప్రభువు మన హృదయాలతో మాట్లాడును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we are so grateful to you that has brought us back, Lord, for this Bible study. Lord, as we have been studying about this tabernacle, we thank you for the having helping us, and even today we lift up our eyes towards you for the help. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ ప్రత్యక్ష గుడారం గురించి ప్రభా మేము ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభా మరో పర్యాయం నీ మందిరంలో ప్రభా మరో పర్యాయం ప్రవేశపెట్టినందుకై వందనాలు ప్రభా. మరి ఈ భాగాలు ధ్యానిస్తుండగా మరో పర్యాయం మా యొక్క నేత్రాలు మీ వైపే సారిస్తూ ఉన్నాం. Lord, we are not worthy, we are unworthy to speak about all these things, dear Lord, but still with all our limitations, you are the God who deserves to teach us something. ప్రభా నిజంగా ఈ సంగతులన్నీ కూడా మేము బోధించేదానికి అయోగ్యులము, చేతగాని వాళ్ళమి అయితే ప్రియ ప్రభా అయినప్పటికీ కూడా ప్రభా మాకు ఈ సంగతులన్నీ కూడా మీరు వివరించాలని బోధించాలని మీరు ఆశపడుతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Dear Lord, even at this evening, the Holy Spirit of God may reveal thy word from thy throne to each and every one of us. ఈ సాయంకాల సమయంలో కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్ముడే నీ సింహాసనం నుండి మాలో ప్రతి ఒక్కరికి నీ వాక్యమును అందించును గాక. Lord, speak to us. ప్రభా మాతో మాట్లాడండి. When you speak to us, help us to soften our hearts and obey thy word. ప్రభా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభా మా హృదయములు మెత్తగా చేయబడి ప్రభా నీ మాటకు లోబడదుము గాక. Lord, keep us under thine unction. ప్రభా మీ అభిషేకం క్రింద మమ్మల్ని ఉంచండి. Be a wall of fire around us. మా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండండి. Help us to see thy glory. నీ మహిమ చూచినట్లుగా సహాయపడండి. Help us to feel thy presence. నీ సన్నిధి మేము స్పృశించుదుము గాక. Help us to hear thy voice. నీ స్వరము మేము విందుము గాక. In the highly exalted name of our Lord and Savior Jesus Christ we pray. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతముగా హెచ్చబడిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. And now we have come into this tabernacle. Almost it is the center place of the tabernacle. ప్రత్యక్ష గుడారంలో ఇప్పుడు మనం చూస్తే ఈ ప్రత్యక్ష గుడారంలో కేంద్ర బిందువు దగ్గరికి ఇంచుమించు మనం వస్తున్నాం. This is called the altar of incense or the golden altar. దీనికి ధూప వేదిక లేకపోతే సువర్ణ ధూప వేదిక అని పేరు. As last time I said, as we enter into the
holy place, you don't find anymore this brass over there. గతసారి నేను మీతో చెప్తూ వచ్చాను కదా, పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన తరువాత అక్కడ మనకి వెండి అనేటువంటి ఇత్తడి అనేటువంటిది మనకి అక్కడ కనపడదు. It will be only all gold only. ఆ పరిశుద్ధ స్థలములో కనపడేదంతా కూడా బంగారమే. And it is also said it's a pure gold. అంతేకాదు రాయబడింది ఏంటంటే మేలిమి బంగారం అది. That is the life God expects from each and every believer, the one who enters into the gate. ఎవరైతే ఆ యొక్క ద్వారము గుండా లోపలికి ప్రవేశిస్తాడో అటువంటి ప్రతి వ్యక్తి నుంచి కూడా దేవుడు ఆశించేటువంటి జీవితం అలాంటిది. So he expects us that we should not step by step, we must progress to the higher level, and our quality of life also must improve. ఆయన కోరేది ఏంటంటే అడుగడుగునా మనం ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని, అంతేకాకుండా మన యొక్క జీవిత ప్రమాణాలు కూడా కొంచెం మెరుగుగా మారాలని ఆయన ఆశిస్తూ ఉంటాడు. Gold is a costly thing. బంగారం అనేటువంటిది చాలా ఖరీదైన వస్తువు. And it is loved by almost everyone in the world. ఇంచుమించు లోకములో ఉన్న వారందరూ కూడా బంగారం అంటే ప్రేమిస్తారు. I don't think anybody here, if I give some gold and he said no, I don't like it. ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా కానీ మరి ఆ సహోదరుడు ఏదైనా ఈ బంగారం మొక్క తీసుకెళ్ళంటే వద్దని కూడా ఎవరు లేడు అనుకుంటా. Even blind man will not refuse. ఎవరు వారు అందులైనా కానీ బంగారాన్ని వద్దన్నారు. Because he never seen it, but he heard about it. ఒకవేళ ఆ బంగారాన్ని తాను ఎప్పుడు చూడకపోయినా కానీ దాని గురించి ఎన్నో సంగతులు వినుంటాయి. The Lord has brought us to that position where we can know still more and more closer to God, and we can know more what is in his mind towards the man. దేవుడు అటువంటి సన్నిహితమైన ప్రదేశంలోకి నన్ను నడిపించాడు. ఏంటంటే ఆయనకు మరింత సన్నిహితంగా ఉండి మానవుని పక్షంగా ఆయన కలిగి ఉన్నటువంటి తలంపులు ఏంటో నీవు నేను ఎరగాలని ఆయన యొక్క వాంఛ. So that's why it is kept in the very center, and all other, you see very carefully, all other equipments are surrounded by the golden altar. అందుచేతనే ఈ సువర్ణ ధూప వేదిక అనేటువంటిది ప్రత్యక్ష గుడారంలో కేంద్ర బిందువుగా ఉంచబడింది. మిగిలిన ఉపకరణాలన్నీ కూడా దాని చుట్టూ పెట్టారు. Everything is around it. ప్రతిది కూడా ఆ బంగారు ధూప వేదిక చుట్టే ఉన్నాయి. It stands in a very, very important. Of course, others are. I don't say that others are not important, but this is also holding a very important place in the tabernacle. ఇతర ఉపకరణాలంత ప్రాముఖ్యమైనవి కాదు అని నేను చెప్పటం లేదు, కానీ ఆ ప్రత్యక్ష గుడారంలో కేంద్ర బిందువుగా ప్రాముఖ్యమైన స్థానంలో ఈ బంగారు ధూప వేదిక ఉంచబడింది. 30th chapter and verse 1. 30వ అధ్యాయము మొదటి వచనం. And thou shalt make an altar to burn incense. ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. No, offerings of the animals over there. ఇక్కడ చూస్తే జంతువుల యొక్క బలులు లేవు. They cannot pass through through that curtain into the holy place. ఆ జంతువులు ఆ తెర దాటుకొని పరిశుద్ధ స్థలంలోనికి రాకూడదు. They have access only up to the altar, and there it will be finished. అక్కడ ఉండేటువంటి బయట ఉండేటువంటి ఇత్తడి బలిపీఠం వరకే ఆ జంతువులు రాగలవు. అక్కడ వాటి యొక్క బలులు అయిపోతాయి. And then next after that, then another altar. This is also called altar, but it is called the altar of incense. అయితే ఇక్కడ లోపలికి రాగానే దానికి మరి అది సువర్ణ ధూప వేదిక. And this is called the brazen altar, and that is called the golden altar. ఇక్కడ మరి బయట ఆవరణంలో ఉన్నదేమో ఇత్తడి బలిపీఠము, అక్కడ మరి ఆ లోపల పరిశుద్ధ స్థలంలో ఉన్నది ఏంటంటే బంగారు బలిపీఠం, అంటే బంగారు ధూప వేదిక. And 1 cubic feet will be the length, and the 1 cubic feet will the breadth. It is a square on top. అక్కడ మనం చూస్తే ఒక మూర పొడుగు ఒక మూర వెడల్పు, అంటే చచ్చౌకముగా అంటే చతుస్రాకారంగా ఉంటుంది. That altar is also in the square shape. అక్కడ ఉండేటువంటి బయట ఉండేటువంటి ఇత్తడి బలిపీఠం కూడా మరి తెలుగులో చచ్చౌకముగా అంటే చతుస్రాకారం, పొడుగు వెడల్పు ఒకటే. So this is here 1 cubic feet. That makes approximately 18 inches, 1.5 feet by 1.5 feet. పొడుగు ఒక మూర వెడల్పు ఒక మూర అయితే అది ఇంచుమించు అడుగున్నర అంటే 18 అంగుళాలు 18 అంగుళాలు వెడల్పు. And then its height will be there 2 cubits.
2 cubits. అక్కడ రాస్తే దాని ఎత్తు అయితే 2 మూరలు. So 2 cubits means approximately 3 feet. దాని భావం ఏంటంటే ఇంచుమించు 3 అడుగులు ఎత్తు. And this is the size has been given to this altar, which is kept right in the center of the tabernacle. ఆ ప్రత్యక్ష గుడారములో మధ్యలో కేంద్రంగా ఉంచబడినటువంటి సువర్ణ ధూపవేదిక యొక్క కొలతలు. Now what is this altar speaks about? మరి బలిపీఠం లేదా సువర్ణ ధూపవేదిక దేని గురించి సాదృశ్యంగా ఉంది? We have been seeing about the door. What the door speaks about? It speaks about the salvation of a man. అక్కడ చూస్తే మనం ఆ యొక్క ద్వారం గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. ద్వారం దేనికి సాదృశ్యంగా ఉందంటే మానవుని యొక్క రక్షణకు సాదృశ్యంగా. If you want to enjoy the fullness of God, you have to enter into the door. Going around the tabernacle, you just cannot receive anything. దేవుని యొక్క సంపూర్ణతను అనుభవించాలంటే ఆ యొక్క ప్రత్యక్ష గుడారం చుట్టూ ప్రదక్షిణాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఏమీ నీకు దొరకదు. కానీ ఆ ద్వారం గుండా లోపలికి రావాలి. There are some people have a habit of going around preachers. If some special preacher does, కొంతమందికి ఒక అలవాటు ఉంది, ఒక బలహీనత ఏంటంటే ఎవరైనా ఒక ప్రత్యేకమైన ప్రసంగికుడు వచ్చాడంటే ఆయన చుట్టూనే గిరిగిరా తిరుగుతూ ఉంటారు. I've seen many times right in Hebron also. ఎన్నోసార్లు చూశాను ఇక్కడ హెబ్రోన్ లో కూడా. Always they'll be around there. I don't know what they will get up by doing that. మరి కాబట్టి ఆ ప్రత్యేకమైన ప్రసంగికుడు ఎవడైనా వస్తే ఆయన చుట్టూ గిరిగిరా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. మరి అలా ప్రదక్షిణం చేయడం ద్వారా ఏం జరుగుతుందో తెలియదు. That is not going to help at all. అది ఏ సాయము చేయదు. So you have to enter through the gate and pass through so many equipments and reach to that center place. కాబట్టి అక్కడ మనం చూస్తే ఆ ద్వారము గుండా ప్రత్యక్ష గుడారము లోనికి ప్రవేశించి ఎన్నో ఉపకరణాలు దాటుకొని ఆ కేంద్ర బిందువైన సువర్ణ ధూపవేదిక దగ్గర రావాలి. If anybody is first time, then please just one word say that. Then brazen altar speaks about the cross. ఎవరైనా మొట్టమొదటిసారి వచ్చిన వారికి మరి గతంలో చెప్తున్నది 1-2 నిమిషాల్లో చెప్తున్నాం. దాని తర్వాత ఉన్నటువంటి ఆ బయటి ఆవరణలో ఉన్న ఎత్తడి బలిపీఠము సిలువకు సాదృశ్యంగా ఉంది. So God wants after salvation it comes the crucifixion. కాబట్టి దేవుడు కోరేది ఏంటంటే రక్షణ అనుభవంలోనికి వచ్చిన తర్వాత సిలువ వేయబడిన అనుభవంలోనికి రావాలి. That is must for every believer. ప్రతి విశ్వాసికి అది తప్పనిసరి. Otherwise the Lord said, please don't follow me. లేకపోతే దేవుడు అంటాడు కదా నన్ను వెంబడించొద్దు పో అంటాడు. Please don't come after me at all. నన్ను ఏమాత్రం వెంబడించొద్దు. Then comes the labor where that's also made out of the brass and where it contains the water for washing. తర్వాత చూస్తే ఆ ఇత్తడి గంగాళం ఉన్నది, దాని నిండా నీళ్లు ఉంటాయి. అది ఆ గంగాళం ఎందుకంటే ఆ నీళ్లు మరి కడుక్కోవడానికి. And that is the only equipment which has been made purely by the mirrors of the woman. ఆ ఒక్క ఉపకరణం మాత్రమే స్త్రీలతో చేయబడిన అద్దములతో అంటే ఆ ముఖం కనపడే రీతిగా కాళ్ళు కనపడే రీతిగా చేయబడినటువంటి పరికరం అది. So they have collected mirrors from the woman and melted it and made the labor. తర్వాత వారు ఆ స్త్రీల దగ్గర నుంచి ఆ అద్దాలు అవన్నీ కూడా తీసుకుని వాటిని మరి ఆ రీతిగా కరిగించి దాంతో కూడా ఆ గంగాళం చేశారు. What a great mystery. Every sister have the privilege of building the house of God. దాని భావం ఎంత గొప్ప మర్మం. ప్రతి సహోదరికి కూడా దేవుని యొక్క ఇల్లు కట్టుటలో వారికి పాలిభాగత్వం ఉన్నది. Sisters are not inferior. అంటే సహోదరులు ఏదో చిన్నవారు అని కాదు. God has given a lot of value for them. దేవుడు వారికి ఎంతో విలువ ఇచ్చారు. So that water speaks about the word of God. కాబట్టి అక్కడ ఉండేటువంటి నీళ్లు గంగాళంలోని నీళ్లు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. There comes a curtain and then after the curtain comes the holy place. దాని తర్వాత తెర ఉన్నది. తెర దాటిన తర్వాత పరిశుద్ధ స్థలం. And left side you face the candlestick. ఎడమ ప్రక్కన మనం చూస్తే ఆ దీప వృక్షం మనం చూస్తున్నాం. It speaks about our testimony. అది మన యొక్క సాక్ష్యానికి సాదృశ్యంగా ఉంది. Last time enough we have studied, and you can also go and study. The Lord will reveal you, but it speaks about our testimony in the word. గత గురువారం మరి యొక్క సాక్ష్యం గురించి దీపవృక్షం గురించి ఎంతో విశదంగా మనం చూచాం. మీరు ఇంకా పఠించినట్టయితే దేవుడు ఇంకా ఎక్కువైన సంగతులు మీకు బయలుపరుస్తాడు. And then it comes to the golden altar. దాని తర్వాత ఈ సువర్ణ ధూప వేదిక దగ్గరికి వస్తున్నాం. We have to follow the heavenly order. మనం ఆ పరలోక క్రమాన్ని అనుసరించి ముందుకు సాగాలి. You cannot have a zigzag way. ఏదో మన ఇష్టానుసారంగా వంకర టింకరగా వెళ్తే కుదరదు. You cannot have shortcuts. ఏదో అడ్డదారులు వెంబడి వెళ్తే కుదరదు. That is not allowed at all. అదే మాత్రం కూడా అనుమతించబడదు. You have to follow the heavenly pattern. You have to follow the heavenly way. You
cannot use your wisdom. Doesn't matter how great scholar you are. నువ్వు ఎంత చదువుకున్న వాడివైనా, తెలివైన వాడివైనా, పండితుడైనప్పుడు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆ పరలోక క్రమాన్ని, పరలోక పద్ధతిని అనుసరించాలి తప్ప నీ జ్ఞానము తెలివితేటలు ఇందులో పనికిరావు. Don't use your wisdom in the work of God, in the house of God. దేవుని పనిలో, దేవుని ఇంటిలో నీ సొంత తెలివితేటలు వాడదు సుమా. And if we compare the Moses knowledge and the qualification, I think is much far higher and better than anybody of us having that qualification. మోషేకు ఉన్నటువంటి జ్ఞాన వివేకాలు, తెలివితేటలు మనం చూస్తే ఇక్కడ కూర్చున్న మనలో ఏ ఒక్కరికన్నా మిన్నగా ఎంతో తెలివితేటలు కలిగినటువంటి ప్రజ్ఞాశాలి. 40 years he has studied the Egyptians education. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో తాను ఎంతో విద్యాభ్యాసం చేసి నేర్చుకున్నాడు. Most of the mathematicians and great engineers, they have come from the Egypt. ఆ దినాల్లో మనం చూస్తే మరి ఈ గణిత శాస్త్రంలో ఉండేటువంటి పండితులు, లేకపోతే ఇంజనీర్ లాంటి వారు, కట్టడాలు కట్టేటువంటి వారు ఆ దినాల్లో ఐగుప్తు దేశం నుంచి ఎక్కువ మంది ఉండేవారు. And he has gone through that education. అటువంటి విద్యాభ్యాసం కూడా తాను వెళ్ళాడు. Highest education. ఎంతో ఉన్నతమైనటువంటి మరి నిపుణుడే. But God did not allow him to use even one nail by his own wisdom. అయినప్పుడు కూడా ఆ ప్రత్యక్ష గుడారంలో ఒక మేకు కొట్టేదానికైనా దేవుడు మోషే జ్ఞానాన్ని వాడలేదు. God said, according to the pattern shown to you on the mountain, you have to follow strictly. దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు, ఆ కొండ మీద నీకు చూపబడిన మాదిరిగా ఆ రీతిగా నేను మరి కట్టాలి. The very sad thing is that we preach about the pattern of God, we never follow the pattern of God. అనేక పర్యాయాలు విచారకరమైన సంగతి ఏంటంటే దేవుని పద్ధతి ఇది, దేవుని మార్గం ఇది అని బోధిస్తూనే ఉంటాము కానీ దానిని ఎప్పుడూ అనుసరించము. Who is following the pattern of God? Who is following the pattern of God? ఎవరు దేవుని యొక్క మరి ఆ యొక్క పద్ధతిని అనుసరిస్తున్నారు? When it comes to that, we keep everything aside and do our own thing. That's why we are in a great problem today. దేవుని పద్ధతిని అనుసరించేటువంటి ఆ సంగతి వచ్చినప్పుడు ఆ పద్ధతి ప్రక్కన పెట్టి మన ఇష్టానుసారంగా ముందుకు సాగుతూ ఉంటాం. అందుచేత సమస్యల్లో పడుతుంటాం. God wants that his pattern to be followed strictly. దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పము ఏంటంటే ఆయన పద్ధతి, ఆయన నమూనా ఉన్నది ఉన్నట్టుగా మనం అనుసరించాలి. After having this experience, then we'll come to the central part of that whole of the tabernacle, that is golden altar. ఆరంభంలో ఇటువంటి అనుభవాలన్నీ మనం కలిగి ఉన్న తర్వాత ఆ ప్రత్యక్ష గుడారంలో కేంద్ర బిందువైనటువంటి సువర్ణ ధూప వేదిక చెంతకు మనం వస్తాం. And there we see that as it is called the altar of incense, the Aaron has to burn the incense every morning and every night. అక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రకారం అది సువర్ణ ధూప వేదిక. అహరోను ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము అక్కడ ధూపాన్ని వేయాలి. That incense has to go to the God's presence. ఆ ధూపము దేవుని సాన్నిధ్యాన్ని చేరుకుంటుంది. And he has to, that is his duty. అది అహరోను యొక్క బాధ్యత. Every morning when he put off the light and start trimming and doing some repairs so that those lamps, cleaning the lamps, he has to burn the incense. అక్కడ మరి ప్రతి ఉదయ కాలం ముందు కూడా అహరోను వచ్చి ఆ ప్రదీపానికి సంబంధించినవన్నీ కూడా అదంతా కూడా శుభ్రపరిచిన తర్వాత వెంటనే ఉదయాన్నే అక్కడ దీపం వెలిగించాలి. As he enters there to burn the lamps, again you have to burn the incense in the presence of God. తర్వాత మరలా ఆ ప్రదీపాలన్నిటిని కూడా చక్కపరిచేటప్పుడు మరలా అక్కడ ఆయన సన్నిధిలో తర్వాత ధూపం వేయాలి. What is that incense fixed in the Bible? బైబిల్లో ఆ ధూపము దేనికి సాదృశ్యంగా ఉంది? Psalm 141. 141వ కీర్తన. Psalm 141. దావీదు కీర్తనలు 141. And verse 1 and 2. మొదటి 2 వచనాలు. And I cry unto thee, make haste unto me, give ear unto my voice when I cry unto thee, let my prayer be set forth before thee as incense. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారములగును గాక. Lord, this may be accepted by you. ప్రభువా, నీ దృష్టికి ఇది అంగీకారములగును గాక. My prayer like incense may reach to you. నా ప్రార్థన ధూపం వలె నిన్ను చేరుకొనును గాక. Incense speaks about the prayer.
ధూపం అనేటువంటిది ప్రార్థన. Prayer is the center place for anybody's life or even the church life. ఏ వ్యక్తి యొక్క జీవితానికైనా సంఘ జీవితానికైనా ప్రార్థన అనేటువంటిది కేంద్ర బిందువు. The greatest tragedy in the church or in the individual life, including me, is see, the tragedy is we preach about the prayer, we don't know the power of prayer in reality in our life. మనలో ప్రతి ఒక్కరి జీవితంలో ఇచ్చిమిచ్చిగా అందరి జీవితాల్లో నా జీవితం కూడా కలుపుకొని అందరి జీవితాల్లో కూడా మనం చూస్తే విచారకరమైన సంగతి ఏంటంటే ప్రార్థన గురించి ఎంతెంతో బోధిస్తూ ఉంటాం. అయితే ఆ ప్రార్థన దాన్ని పాటించేది కానీ దాని ప్రాముఖ్యత కానీ వ్యక్తిగతంగా ఎరిగిన వారిగా ఉంటాం. This is the most powerful weapon God has given to the church, by which we can scatter all the demons and the powers of the darkness roaming around. దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి ఆయుధం ఇది. దీనిని వినియోగించడం ద్వారా సాతాను అంతేకాకుండా ఈ దయ్యాల సమూహాన్ని అంతటిని కూడా పారద్రోలవచ్చు. We can bind the powers of the darkness by the power of the prayer. ప్రార్థనా శక్తి ద్వారా అంధకార శక్తుల యొక్క శక్తిని బంధించవచ్చు. We have a most powerful weapon which God has given to us. ప్రభు నీకు నాకు ఇచ్చినటువంటి అత్యంత శక్తివంతమైన ఆయుధం ఇది. That's the reason, and Isaiah speaks that there is no weapon in the world formed against you will work and will prosper. Because why? Because you have strongest powerful weapon with you yourself. అందుచేతనే యెషయా అంటాడు కదా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కారణం ఏంటంటే నీ దగ్గర అన్నిటికన్నా శక్తివంతమైన ఆయుధం ఉంది. Your weapon is most powerful weapon. నీ దగ్గర శక్తివంతమైన ఆయుధం ఉంది. Any weapon formed against you will not prosper. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. Let us know this very clearly in our life and understand it and use it and experience the power of prayer in our life. మన యొక్క జీవితాల్లో ఈ సత్యాన్ని కూలంకషంగా మనం గ్రహిస్తాం, దానిని వాడదాం, తద్వారా ఆ ఆయుధాన్ని వాడి మన జీవితాల్లో విజయాన్ని కోరుకుని సాధిస్తాం. Our fathers, they did it and they proved it and it is recorded in the Bible. మన యొక్క పితరులు ఆ ప్రకారం ప్రార్థించారు, ఆ సత్యాన్ని రుజువు చేశారు, గ్రంథస్థం చేశారు. Let us see one more reference of this incense in the book of Revelation. ప్రకటన గ్రంథంలో ఈ ధూపం గురించినటువంటి మరొక మాట మనం చూస్తాం. And verse 3. Chapter 8 and verse 3. 8వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనము. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యములు ఇవ్వబడెను. 4వ వచనం. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. 5. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. Just think about this. దీన్ని ఒక్కసారి ఆలోచించండి. When the prayers have ascended to God, ఎప్పుడైతే ఆ ప్రార్థనలన్నీ దేవుని సన్నిధిని మరి చేరుకున్నాయో, and the power of God has released and came down into the earth, అప్పుడు దేవుని యొక్క శక్తి బయలువెళ్ళ చేయబడి భూమిని తాకింది. by the result of the prayer of the saints, there were earthquakes, there were thunders and horn, the earth was shaking. That was the result of prayer. ప్రభు యొక్క పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థనల ఫలితంగా ఈ భూమి మీద చూస్తే ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపాలు కలిగాయి. They are not ordinary prayer. అవి సామాన్యమైన ప్రార్థనలు కాదు. They are very powerful prayer. అవి శక్తివంతమైన ప్రార్థనలు. We see in the book of Acts, అపోస్తలుల కార్యాల్లో when they have gathered together for prayer, వారు ప్రార్థన కోసం సమావేశమైనప్పుడు సైతం then what happened? ఏమైంది? When they gathered, when they prayed, the earth was shaken. వారు ప్రార్థించగా భూమి కంపించింది. What is the connection between earthquake and the prayer? చూడండి, ప్రార్థనకి భూమి కంపించేదానికి సంబంధం ఏంటి? I know a little bit about the earthquake because I worked in that particular department. సహోదరుడు NGRI లో నేషనల్ జియోగ్రాఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పనిచేశారు కనుక మరి భూకంపం గురించి కొంచెం తెలుసు. Because in the underground, ఈ భూమికి దిగువ భాగాన్ని there will be there is a very huge temperature, some thousands of degrees. ఆ భూమికి దిగువ భాగాన్ని లోతుల్లో మనం చూస్తే అక్కడ ఉండే ఉష్ణోగ్రత వేలాది డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. And it will be moving.
moving. అక్కడ కింద చూస్తే అది ఒక ద్రవ పదార్థంలా కదులుతుంది. And when the pressure, huge pressure, because of the tremendous heat, the huge pressure will be developed. అక్కడ ఉండేటువంటి ఆ విస్తారమైనటువంటి ఉష్ణము, ఆ వేడిమిని బట్టి ఎక్కువైన ఒత్తిడి అక్కడ కలుగుతుంది. The quality of the pressure is always you try to find a bigger point and get out of it. అక్కడ మరి ఎంత ఒత్తిడి వస్తుందంటే ఈ భూ ఉపరితలం మీద ఏదైనా బలహీనమైన ప్రాంతం ఉందా, ఆ ప్రాంతం నుంచి బయటికి రావాలి అని అది తడుములాడుతుంటుంది. And this will be moving like that. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ద్రవ పదార్థము విపరీతమైన ఉష్ణోగ్రత wherever it finds a bigger point, ఎక్కడైతే కొంచెం లూజ్ గా భూమి ఉంటే and it try to come out of with huge pressure. అప్పుడు ఎంతో విపరీతమైనటువంటి వేడిమితో ఒత్తిడితో అక్కడి నుంచి బయటికి దావానలలాగా వస్తుంది. Then there will be huge, shaking of the earth. అప్పుడు భూమి విపరీతంగా కంపిస్తుంది. Take a balloon. బెలూన్ తీసుకోండి, fill the air, దాన్ని ఆ గాలితో నింపండి. suddenly release the air. అకస్మాత్తుగా ఆ గాలితో లేని what will happen to the balloon? ఏమవుతుంది? అది it will be moving like this. అది అటు ఇటు కూడా మరి కదులుతో చెలుస్తుంది. As the pressure comes out, ఎప్పుడైతే లోపల ఉండే ఒత్తిడి బయటకు now you వచ్చేస్తుంది. can imagine a simple prayer of a God's servant could create such a huge pressure in the earth, and it could not tolerate and came out by shaking the whole earth. చూడండి, ఆ సామాన్యమైనటువంటి ఒక విశ్వాసి చేసేటువంటి ఆ సామాన్యమైన ప్రార్థన అది ఎంత శక్తివంతమైందంటే దాని ద్వారా వచ్చే ఫలితం ద్వారా భూమి కంపించేస్తుంది. Then they prayed, there was the earthquake. వారు ప్రార్థించగా భూమి కంపించెను. What a powerful instrument God has given to us. What a tragedy that we are not able to utilize it. దేవుడు ఎంత శక్తివంతమైన ఆయుధాన్ని మనకి ఇచ్చాడో చూడండి. విచారకరమైన సంగతి ఏంటంటే ఎప్పుడూ దాన్ని సరైన రీతిలో వాడం. When I was getting ready in the afternoon for this Bible study, నేను ఈ మధ్యాహ్న సమయంలో ఈ బైబిల్ పఠనం గురించి నేను చదువుతున్నప్పుడు I found that greatest tragedy in my own life. నా స్వంత జీవితంలోనే గొప్ప విచారకరమైన సంఘటన. Lord, today I am going to speak about this. ప్రభువా, ఈ దినం నేను దీని గురించి మాట్లాడబోతున్నా. But I don't find this isn't true in my own life. అయితే నా స్వంత జీవితంలో ఇది కార్యరూపమైన చూడటం లేదు. I have to confess God, and I am confessing now that actually speaking, I am not worthy to speak this because we don't utilize this power in our spiritual life. నేను ఆ రీతిగా ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చా. అయితే నిజంగా చూస్తే ఈ శక్తిని మనం వాడుకోవటం లేదు కనుక దీని గురించి చెప్పే యోగ్యత నాకు లేదు. God has what a source of power God has given to the church. Today the church, why in tragedical condition we are not able to use this weapon. ఈ దేవుడు ఇచ్చినటువంటి అత్యాధునికమైనటువంటి లేదా అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని వాడుకోలేని పరిస్థితిని బట్టి దేవుడి ఈ శక్తిని ఈ ఆయుధాన్ని ఇచ్చినా గానీ ఎంత విచారకరమైన పరిస్థితి సంఘంలో. Our fathers, they found out how to use that. They used it, proved this is the most powerful weapon in the whole of the world. మన పితరులు ఈ యొక్క ప్రార్థన శక్తిని గుర్తించారు, దానిని వాడారు. ఇది అత్యంత శక్తివంతమైన సాధనంగా వారు రుజువు చేశారు. See, in the life of Daniel, దానియేలు జీవితంలో what happened during the time of Daniel in Babylon? బబులోనులో దానియేలు దినాల్లో ఏం జరిగింది? They were going through a lot of problems. వారు ఎన్నో సమస్యల గుండా వెళ్తూ వచ్చారు. And the problem was, every time the problem was increasing. ప్రతిసారి దినదినానికి కూడా సమస్యలు పెరుగుతూ వచ్చాయి. And when the problem was increasing, and we see that one or two or three times that Daniel interpreted the dream, he was highly elevated in his kingdom. ఆ సమస్యలు పెరుగుతున్నాయి. ఆ సమస్యల్లో ఒకటి రెండు పర్యాయాలు దానియేలు ఆ కలల భావం చెప్పాడు. ఆ కారణాన్ని బట్టి తాను ఆ యొక్క సంస్థానంలో మరి హెచ్చైన ఉద్యోగం పొందాడు. And there were people they envied. అయితే దానిని చూచి అసూయపడి దానియేలు మీద ద్వేషం కొంతమంది పెంచుకున్నారు. This is always will be there. ఇది ఎప్పుడు జరిగేదే. These enemies are filled in the churches. సంఘాల్లో కూడా ఈ ద్వేషం అనేటువంటిది నిండిపోయి ఉంది. If somebody is prospering, we cannot tolerate. We don't get even sleep. ఎవరైనా పైకి వస్తున్నాడా అంటే మనకు నిద్ర పడదు. The man who comes prospers, he must sleep properly. ఎవడైతే పైకి వస్తున్నాడో ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా నిద్రపోతుంటాడు. But the others, అంటే చుట్టూ ఉన్న వాళ్ళు, they don't get sleep. అసలు నిద్ర రాదు రాత్రి. This is true in the life of many people. అనేక మంది జీవితాల్లో ఇది సత్యం. So also it was during the time of Daniel. దానియేలు దినాల్లో కూడా ఆ రీతిగానే ఉండింది. And then they have found some way
to see that this man is put down. ఏదో రీతిగా ఈ వ్యక్తిని కిందకి లాగేయాలి, లేకపోతే చంపేయాలి అనేటువంటిది ఎవరో కొంతమంది అప్పుడే కుట్ర పన్నారు. And they have went to the king and said, there should not be anyone praying any other god than your God. అప్పుడు ఆ రాజు అయినటువంటి దర్యావేషు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అన్నారు కదా, మరి ఏ వ్యక్తి కూడా ఏ అవసరం ఉన్నా గానీ నీకు నీ దేవునికి తప్ప వేరే వారికి ప్రార్థించకూడదు. They knew Daniel will never do that. దానియేలు తన జీవితంలో ఎప్పుడూ అలాగ చేయడు. And that is the only way they can catch him. అయితే ఆయన పట్టుకోవాలంటే అది ఒకటే మార్గం వాళ్ళకి. How many people in our offices, schools and colleges know this man cannot do this? మన ఆఫీసుల్లో కావచ్చు, మన యొక్క పాఠశాలలో కావచ్చు, కళాశాలలో కావచ్చు, ఎంతమంది తెలుసు ఈ వ్యక్తి ఈ పని చేయడండి అంట. If it comes to tell some lie, ఏదైనా అబద్ధం చెప్పాలంటే then how many will testify about it? No, this man, he cannot do that. ఎంతమంది మన గురించి సాక్ష్యం ఇస్తారు, ఈ వ్యక్తి అబద్ధం ఆడడండి అంట. That's a testimony of many believers. అనేక మంది విశ్వాసుల యొక్క సాక్ష్యం ఉంది. This man cannot do that. ఈ వ్యక్తి ఆ రీతిగా చేయలేడు. That is a testimony. అది సాక్ష్యం. And they knew in the Babylon, this Daniel cannot bow down to any god other than the living God. ఈ దానియేలు తన యొక్క జీవితంలో ఏ దేవుడిని ఎప్పుడు ఆశ్రయించడు, సజీవుడైన దేవుడైన యెహోవాను తప్ప అందరికీ తెలుసు. Decree was passed. అక్కడ శాసనం చేయబడింది. That anybody do that, they will be put into the den of lions. ఎవరైనా గాని ఆ రీతిగా వేరే దేవుడికి ప్రార్థిస్తే వారిని సింహపు గుహలో వేస్తామని. I have studied that portion many times very carefully. I could not see 1% of fear has come to Daniel. ఈ భాగాన్ని ఎన్నెన్నో సార్లు నేను చదువుతూ వచ్చాను. తీరా చూస్తే దానియేలులో 1% కొంచెమైనా భయం రాలేదు. Not a single small, because he knew he has some instruments. He got some weapon which is stronger than the weapon of all these Babylonians are using him, and that will not prosper. దానియేలు బాగా ఎరుగుదుడు, తన దగ్గర ఒక ఎంతో విశిష్టమైన ఆయుధం ఉన్నది, వీరు చేసే కుట్రలన్నిటిని కూడా జయించే ఆయుధం తన దగ్గర ఉందని తనకు తెలుసు. He knew, and their decrees was passed, that person will be put into the den. ఆ శాసనం చేయబడింది. ఆ రీతిగా వేరే దేవతకి ఎవరైనా ప్రార్థిస్తే అట్టి వ్యక్తి సింహపు గుహలో వేయబడతాడు. Daniel was 100% sure that he may have to go to the den of the lions, but I will not go down. అయితే దానియేలు ఖచ్చితంగా తెలుసు తాను సింహపు గుహలో వేయబడతాడని. అయినా గానీ నేనేమాత్రం కూడా దేవునికి తప్ప వేరెవరు ప్రార్థన చేయను. Still they have wonderful weapon to be used against the weapons of Babylon. అయితే బబులోను యొక్క ఆయుధాలకి విరోధంగా వాడేదానికి చక్కటి ఆయుధం దానియేలు కలిగి ఉన్నాడు. So when he went to that office, తాను తన యొక్క కార్యాలయం మరుసటి దినం వెళ్ళినప్పుడు, and many people told Daniel, yesterday some decree was passed. Do you know that? ఇంకా చాలా మంది చెప్పుంటారు, దానియేలు నిన్న మరి రాజు ఒక శాసనం సంతకం చేశాడని నీకు తెలుసా? What is that? ఏంటది? Anybody go down to other gods, he will be put into the den of lions. వేరే దేవతలకు ఎవరైనా సాగిలపడితే ప్రార్థించినా గానీ అటువంటి వ్యక్తి సింహపు గుహలో వేయబడతాడు. You understand? Acha? అచ్చా అని ఉంటాడు. Do they have lions? మొట్టమొదటి అలాంటి సింహాలను ఉన్నాయా? If they have, let them do it. I am not bothered. ఒకవేళ వాళ్ళు ఆ రీతిగా చేయాలనుకుంటే చేసుకొని నాకేంటంట. In what way it concern to me? In what way it is concerned? అది నాకేం పట్టింపు ఎన్ని శాసనాలు చేసి. Daniel had a powerful instrument. దానియేలు దగ్గర శక్తివంతమైన ఆయుధం ఉంది. See when he heard that, what he did it. చూడండి, తాను ఈ సంగతి వినియు ఏమి చేశాడు. Verse 10. Chapter 6 and verse Daniel 6:10. దానియేలు 6:10. Now when Daniel knew that this writing was signed, he went into his house, and his windows being opened in the chamber towards the Jerusalem, he kneeled upon his knees 3 times a day and prayed. ఇటు శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టున తెరవబడినగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన స్తుతించు వచ్చెను. ప్రార్థించాడు.
ప్రార్థన శక్తి తాను And ఎరుగును. he knew no weapons can prosper against this weapon. ఏ ఆయుధము కూడా ఈ ఆయుధానికి విరోధంగా వర్ధిల్లదని ఎరుగును. Never this weapon has failed. ఈ ప్రార్థన అనేటువంటి ఆయుధం ఎప్పుడు And తప్పిపోలేదు. Daniel knew that this time it will never be failed. అంతేకాకుండా దానియేలుకు తెలుసు ఈసారి కూడా ప్రార్థన తప్పిపోదు. He knelt down. మోకాళ్ళు ఉన్నాడు. You know, one person was telling, it means, I mean, it may not be that exactly, but mostly it is very true. ఒక ఆయన చెప్తూ వచ్చారు, అంటే సరిగ్గా ఆ రీతిగానే అయ్యి ఉండకపోవచ్చు, కానీ సత్యమే. You know, for example, if you go to the office, you have to put a thumb in that machine. ఎన్నేటి దినాల్లో మరి ఆఫీసులకు వెళ్తే మరి ఆ వేలు ముద్ర దాని మీద మరి ఎలక్ట్రానిక్ వేలు ముద్ర వేయిస్తారు. And then only it will allow you to enter inside. మరి ఆ ముద్ర వచ్చిన తర్వాత అక్కడ తలుపు తెరుచుకుని లోపలికి వెళ్తాం. Instead of thumb, you cannot put your nose there. ఒకవేళ మరి బొటనీలు ఎందుకులే, ముక్కు పెద్దగా ఉంటుంది, ముక్కు పెట్టి It will never work. అది ఎప్పుడు పని చేయదు. Any other thing, ఇంకా నువ్వు వేలు తప్ప మరి ఏం పెట్టినా పని చేయదు. you have to put only thumb. నీ ఆ బొటన వేలే పెట్టాలి. So that one, the great man of God was telling, ఆ గొప్ప దైవజనుడు అంటున్నాడు కదా, when your knee touches the earth, ఎప్పుడైతే నీ యొక్క మోకాలు భూమిని తాకుతుందో, there is an interlocking system between earth and the heaven, and automatically the gates of heaven will be opened. ఎప్పుడైతే నీ మోకాలు ఆ భూమిని తాకుతుందో, ఆ మిషన్ లాగానే భూమికి ఆకాశానికి మధ్యలో ఒక రకమైన అవినాభావ సంబంధం ఉండి, ఆకాశం అంటే పరలోకం యొక్క ద్వారాలు నీ మోకాలు భూమిని తాకగానే తెరుచుకుంటాయి. But instead of knee, if you put your feet there, earth is very intelligent. ఆ యొక్క నీ మోకాలు బదులు నీ కాలు పెట్టావు అనుకో, నీ పాదం పెట్టావు అనుకో, మరి ఈ భూమి చాలా తెలివైంది. అన్న ఎన్జిఆర్ఏలో పనిచేశాడు. He is also equally worked in that line. Okay, so the earth it will never work. The switch will never be on. కాబట్టి ఎప్పుడు కూడా ఇంకా ఆ యొక్క ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఎప్పుడు పనిచేయదు. ఇంకా only knee, it will sense the knee. అక్కడ ఆ భూమి మనం మోకాలు తాకినప్పుడే ఆ తాకిడి అది అర్థం And చేసుకుంది. Daniel knew about that. దానియేలుకు తెలుసు. He knelt down తాను మోకాళ్ళుని and started praying. దానియేలు ప్రార్థించాడు. Heaven was open. ఆ పరలోకం తెరవబడింది. And the voice came. స్వరం వచ్చింది. Daniel, no weapon formed against you can prosper, because your weapon is strongest weapon. ఓ దానియేలు, నీ దగ్గర ఉన్న ఆయుధం అత్యంత శక్తివంతమైన ఆయుధము, దానికి విరోధంగా ఏ ఆయుధము కూడా నిలవలేదు. Heaven was open. పరలోకం తెరవబడింది. When you kneel down, ఆయన మోకరించినప్పుడు you must know how to kneel down. ఏ రీతిగా మోకరించాలో మనం ఎరగాలి. We need not have to speak about Brother Baksin. చూడు, బక్సింగ్ గారి గురించి నువ్వు నేను ఇప్పుడు చెప్పుకోక్కర్లేదు. He was a man of knees. ఆయన మోకాళ్ళ మనిషి. There was another man in the Bible. బైబిల్లో ఆయన It is not written there. రాయబడలేదు. James. అక్కడ రాయబడిందండి యాకోబు. And he was a great man of prayer. ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. And no one knew about his prayer life. ఆయన ప్రార్థనా జీవితం గురించి ఎవరికి తెలియదు. Oh, he was a mighty man of prayer. ఆయన ప్రార్థనా వీరుడు. When he died, తాను చనిపోయినప్పుడు, maybe when they were anointing or bathing or whatever it is, they're doing performing those things. ఆ శవాన్ని మరి స్నానం చేయించినప్పుడు కావచ్చు, లేకపోతే పైన ధూప ద్రవ్యాలు అవన్నీ కూడా మరి ఆ వ్రాస్తూ ఉన్నప్పుడు సుగంధ ద్రవ్యాలు they found his knees were like a camel knees. వాళ్ళు చూచింది ఏంటంటే, ఆ శరీరాన్ని శవాన్ని కడుగుతున్నప్పుడు మరి ఆ సుగంధ ద్రవ్యాలు రాస్తున్నప్పుడు శరీరాన్ని తాకినప్పుడు ఆయన యొక్క మోకాళ్ళు ఒంటె మోకాళ్ళు లాగా ఉన్నాయట. Can you imagine? ఊహించగలమా? That's why he's called a man of camel knee. అందుచేతనే ఆయనకి ఒంటె మోకాళ్ళ మనిషి అని పేరు. His knees were like a camel knees. ఆయన మోకాళ్ళు ఒంటె మోకాళ్ళు లాగా ఉన్నాయి. Please go and say, I have seen, I got so clear, having known this, I went, observed, so what a rough skin over that knees of camel. నేను ఈ మాట తెలుసుకున్న తర్వాత ఒంటెల దగ్గరికి వెళ్ళి వాటి మోకాళ్ళు నేను చూశాను. వాటి మోకాళ్ళు కాయలు కాసిపోయి గట్టిపడిపోయి ఉంటాయి. You can see, చూడొచ్చు. and there were tears in my eyes when I have seen that. నేను ఎప్పుడైతే ఆ ఒంటె మోకాళ్ళు చూశానో నాకు కన్నీళ్ళు వచ్చాయి. What a man of God he was. ఎటువంటి ప్రార్థనాపరుడు. What a man of prayer he was. ఎటువంటి ప్రార్థనాపరుడు. He knew the weapon
God has given you most powerful prayer. తనకు తెలుసు ఎంతో శక్తివంతమైన ఆయుధము ప్రార్థన దేవుడు తనకి ఇచ్చాడని. They spent day and night upon their knees and found that weapon is workable in this world. రాత్రి బౌళ్ళు కూడా వాళ్ళు మోకాళ్ళ మీద గడిపారు. ఈ లోకంలో ఏదైనా సాధించాలంటే ఆ ఆయుధమే పనికొస్తుందని వారు గ్రహించారు. Daniel went, he knelt down and prayed. దానియేలు వెళ్ళాడు, మోకాళ్ళుని ప్రార్థించాడు. What he might have prayed. Nothing is given there exactly. Those prayer is not recorded. చూడండి, ఆయన ప్రార్థించాడు అందుకని ఏమి ప్రార్థించాడు అక్కడ రాయబడలేదు. I can imagine what he prayed. అయితే ఆయన ఏం ప్రార్థించాడో ఊహించవచ్చు. If that situation comes, you and I also pray the same thing. ఒకవేళ పరిస్థితి ఆ రీతిగా వస్తే నువ్వు నేను అలాగే ప్రార్థిస్తావు. So he might have prayed. ఈ రీతిగా ప్రార్థించి ఉండొచ్చు. Oh God, ఓ దేవా, you have created the lions. ఆ సింహాలను సృష్టించిన వాడు నీవే. You have given the mouth to them. అంతేకాదు వాటికి నోర్లు ఇచ్చావు. You can open their mouth, you can shut their mouth. నీవు వాటి నోర్లను తెరవగలవు, మూయగలవు. Lord, if I have to go into the den, ఒకవేళ ఆ గుహలోనికి నేను పోవాలనుంటే shut the mouth of the lions. ఆ సింహాల నోర్లు మూయి. I'm sure all the hosts of angels might have said, Amen. అక్కడ ఉండేటువంటి ఈ దానియేలు ప్రార్థన చేయగానే పరలోక దూతల సమూహము ఆమేనని చెప్పుకుంటుంది. Everybody accepted it. అందరూ అంగీకరించారు. Yes, Daniel's prayer is the genuine prayer. దానియేలు చేసే ప్రార్థన అది చేయవలసిన ప్రార్థన. God has to shut the mouth of the lions. అనుమానం లేదు, దేవుడు సింహాల నోర్లు మూయించి తీరాల్సిందే అన్నారు. And God, he was given confidence. తనకి ఎంతో ధైర్యం వచ్చింది. But without a fear, he was walking towards the lion. ఏ మాత్రము భయం లేకుండా సింహాల వైపు నడుచుకుంటూ పోతున్నాడు. If I and you go, నువ్వు నేను అక్కడికి వెళ్తే first we see how many lions are there. వాటి మాత్రం ముందు చూస్తావు ఎన్ని సింహాలు ఉన్నాయని. బాబు ఎంత ఉంది ఎక్కడ లావుగా అది నోరు తెరిచి చూస్తున్నాను. He never bothered about that. ఎప్పుడు పట్టించుకోలేదు. Just walked through the lion. లోపలికి పోయాడు. And very joyfully went inside. ఎంతో సంతోషంగా లోపలికి వెళ్ళాడు. He knew his prayer works. ప్రార్థన ఫలితాలు ఇస్తుంది దానియేలుకు తెలుసు. He can shut the mouth of the lions, he can open the mouth of the lions. సింహాల నోర్లు మూయగలడు, సింహాల నోర్లు తెరవగలడు. I don't know how many of you heard about Brother Andrew. Brother Andrew. That is this smuggler. Andrew smuggler. Brother Andrew. ఈ స్మగ్లర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన మా పేరు ఆంధ్రేయ. So they call his brother Andrew. ఆయనకి బ్రదర్ ఆండ్రూ అని పేరు. So he was a smuggler of the Bibles into the communist country. కమ్యూనిస్ట్ దేశాల్లోనికి బైబిల్ రహస్యంగా దొంగిలించి లోపలికి తీసుకెళ్లేవాడు బ్రదర్ ఆండ్రూ. Hundreds and thousands of Bibles he used to take. వేలాది బైబిళ్ళు ఆయన ఆ రీతిగా దొంగతనంగా కమ్యూనిస్ట్ దేశాలకు తీసుకెళ్లాడు. And he used to somehow pack in the car and somehow cross the border. ఏదో రీతిగా మరి ఆ కారులో వాటిని కూడా జాగ్రత్త కట్టుకొని కనబడకుండా మరి ఆయన ఆ సరిహద్దులు దాటి వేరే దేశానికి వెళ్ళేవాడు. Hundreds of Bibles. వందలాది బైబిల్. One day as he was going, ఒక దినాన్ని ఆయన వెళ్తున్నప్పుడు they stopped him on the border. ఆ దేశ సరిహద్దులో ఆయన ఆపారు. Now, and he know that now I will be caught. ఆయన అప్పుడు వెంటనే గ్రహించాడు, నేను పట్టబడ్డాను The అయిపోయాను. security people came and opened the dicky and everything. అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ వాళ్ళు పోలీసు అంతా వచ్చారు, ఆ కారు డిక్కీలు ఇవన్నీ తెరిచి చూశారు. He opened everything. అంతా తెరిచాడు. He went there and standing over there. అక్కడ పక్కకి వెళ్ళి నిలబడ్డాడు. Then he was praying. ప్రార్థిస్తూ వచ్చాడు. Oh God, ఓ దేవా, when you were upon this earth, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు the blind man came to you and you gave him the eyes. ఆ గుడ్డివాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వాడికి చూపించావే. When you can do that, నువ్వు అది చేయగలిగినప్పుడు can't you do this man having eyes, make him a blind? ఇక్కడ ఇవన్నీ కూడా పరీక్షిస్తున్నారే ఈ పోలీసు వాళ్ళు కళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళు చూడకుండా చేయలేవా? They all became a blind. వాళ్ళందరూ కూడా గుడ్డివాళ్ళయ్యారు. It is not a story. ఇది కథ కాదు. And they were searching, not a single Bible they found. వాళ్ళు అలా వెతుకుతుంటే ఒక్క బైబిల్ వాళ్ళకి కనపడలేదు. He prayed, make them blind. Make them blind. ప్రార్థించాడు, అయ్యా వాళ్ళు గుడ్డివాళ్ళుగా చేయి. When you can open the eyes, నీవు ఆ కళ్ళు తెరవగలిగినప్పుడు you can also close the eyes. నీవు కళ్ళు మూయగలవు కూడా. That was his prayer. అది ఆ బ్రదర్ ఆండ్రూ ప్రార్థన. God heard his prayer. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. They all became blind. వాళ్ళందరూ కూడా ఏమి కనబడటం లేదు. And everything they opened,
opened. ప్రతిదీ తెరిచాడు. Then he called, you can go now. నువ్వు ఇప్పుడు వెళ్ళిపో అన్నారు. What a God we have. ఎటువంటి దేవుని కలిగి ఉన్నాం. What a mighty weapon God has given to us. దేవుడు ఎటువంటి బలమైన ఆయుధాన్ని మనకి ఇచ్చాడు. Why should we go in tragedical condition? ఎందుకు ఎంతో విచారకరమైన దౌర్భాగ్యమైన స్థితిలోకి పోవాలి? Why churches are in tragedical condition? ఎందుకు సంఘం అనేటువంటిది విచారంలో కూరుకుపోయింది? The power of the prayer has been come down. ప్రార్థనా శక్తి అంటే ఏమాత్రము గుర్తింపు లేనిది అయిపోయింది. Elijah, a great man of God. ఎలీషా గొప్ప దైవజనుడు. What a guts he had to pray. చూడండి, ప్రార్థించేదానికి ఎంత ధైర్య సాహసాలతో ప్రార్థించాడు. He went to God. దేవునితో He said, there may not be rain for 3.5 years. ఏలియా విషయంలో చూస్తే 3.5 సంవత్సరాలు వర్షం వద్దన్నాడు. You know what happens? How many things will be affected? చూడండి, వర్షం లేకపోతే ఎన్ని సంగతులు తారుమారవుతాయో తెలుసు కదా. Crops will be affected. Market will be affected. అంతేకాకుండా మరి బజార్లో రేట్లు పెరిగిపోతాయి. Stock market will be paralyzed. స్టాక్ మార్కెట్ కూడా కింద అయిపోతాయి. So many things will happen. దాని ద్వారా వచ్చే పరిణామాలు ఎన్నెన్నో. Elijah said, let there not be rain. అయితే అంటాడు కదా, వర్షం వద్దు. What a man of God. అటువంటి దైవజనుడు. He got that power. God has given him that power. అటువంటి శక్తి దేవుడు తనకి ఇచ్చాడు, ఉంది. So, and one more great man of God was explaining this like this. మరొక గొప్ప దైవజనుడు ఈ సంఘటనని ఈ రీతిగా వివరించాడు. When there was no rain, వర్షం లేనప్పుడు all people went to God. అందరూ దేవుడు దగ్గరికి పోయారు. Oh God, ఓ దేవా, our children are dying. మా పిల్లలు చచ్చిపోతున్నారు. And our animals are dying. మా జంతువులు చనిపోతున్నాయి. We have no food to eat. మాకు తినడానికి తిండి లేదు. There is no rain. వర్షం లేదు. And God said, దేవుడు అన్నాడు, I'm so sorry. నేనేం చేయలేను. This Elijah, ఈ ఏలియా, he shut the windows of heaven and put the keys in his pocket. I don't know. దేవుడు అన్నాడు కదా, ఆ ఏలియా ఏం చేశాడంటే, ఏలియా ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆకాశ ద్వారాలు మూసేసి తాళం వేశాడు. నా తాళం చేతులు నాకు ఇస్తే తెరుద్దును, ఆయన పట్టుకుపోయాడు అన్నాడు. మళ్ళీ ఆయనే తెరవాలి. Till that time it will not be opened. అప్పటి వరకు ఆకాశ ద్వారాలు తెరవబడ వర్షానికి. Read that word. What is written there? అక్కడ రాయబడిన మాట చదవండి. Then Elijah prayed and there was a rain. మరలా ఏలియా ప్రార్థన చేయగా అప్పుడు వర్షించింది. They all have proved this powerful prayer weapon in their life. ఈ వీరందరూ కూడా వారి యొక్క జీవితాల్లో ఈ శక్తివంతమైన ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని రుజువు చేశారు. On the Mount Carmel, ఆ కర్మెలు పర్వతం మీద one man against the whole nation. ఆ దేశం అంతా ఒక పక్కన ఉంటే ఒక పక్కన ఒక్కడే. I don't know what kind of man he was. మరి ఏలియా మరి ఎటువంటి ధైర్యం అనేది నాకు తెలీదు. He was alone standing. ఒంటరిగా నిలబడ్డాడు. If somebody says, hey Elijah, you are alone, run away. ఒకవేళ ఎవడో సలహా కూడా ఇచ్చాడు, ఏలియా నువ్వు ఒక్కడే, ఒక్కడు కూడా లేడు, జలగలో సొంత చూసుకొని పారిపో. అయితే ఏలియా ఇవన్నీ నాకు లెక్కలేదంటే, strongest weapon. నా దగ్గర బలమైన సాధనం ఉన్నది. And now we know the whole story there, what happened. అక్కడ చరిత్ర అంతా మనకు తెలుసు ఏం జరిగిందో. And the sacrifices were made. అక్కడ ఆ బలులు అర్పించారు. And then there must be a fire. అక్కడ మరి ఆ అగ్ని దిగి రావాలి. And then they will pray. వారు ప్రార్థిస్తున్నారు. And he said that first you people pray. మొట్టమొదట వాళ్ళు అన్నాడు కదా, ఆ శత్రుముఖని మొట్టమొదటి మీరు ప్రార్థన చేయండి. Elijah was all alone. ఏలియా ఒంటరిగా ఉన్నాడు. They prayed and nothing has happened. వారు ప్రార్థించారు కానీ ఏమీ సంభవించలేదు. And Elijah said, you go aside now. కాబట్టి ఏలియా అన్నాడు కదా, మీ ప్రార్థన అయిపోయింది కదా, కొంచెం పక్కన కూర్చోండి అన్నాడు. And then he asked some people to pour the water. కొంతమంది బాబు కొంచెం నీళ్లు కూడా తెచ్చిపోయింది దాని మీద. Pour again. ఇంకా ఒక్కోసారి పోయింది. Let all the branches be filled with the water. అంతేకాదు అక్కడ ఉండేటువంటి ఆ బలిపీఠం మీద చుట్టుపక్కల ఇవన్నీ కూడా నీళ్లతో నింపేయండి. He is creating impossible thing to God. అంటే దేవునికి అసాధ్యమైన సంగతి అక్కడ పరిస్థితి తీసుకొస్తున్నాడు. And God takes pleasure if somebody makes an impossible thing, because God thinks this man is honoring me so much. ఎందుచేతనంటే ఎవరైనా ఆ రీతిగా చేస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఓ దేవా, అసాధ్యమైన కార్యాలు చేయి అంటే ఆయనకు ఆనందం. ఎందుచేతనంటే తద్వారా దేవునికి ఎక్కువైన వైపు వస్తుంది. If somebody comes to me ఒకవేళ ఎవరైనా నా దగ్గరికి వచ్చి and tells me, నాతో చెప్తే, brother,
You are the only person can give 1,000 rupees. No one can give here. అయ్యా తీరా చూస్తే నువ్వు ఒక్కడవేనండి నాకు 1000 రూపాయలు ఇవ్వగలిగినాడు, ఇక్కడ ఎవరి దగ్గర 10 రూపాయలు కూడా లేదంటే. Even if I don't have, I'll borrow and give it. ఒకవేళ ఆ మాటను బట్టి కింద మీద పడి నేను అప్పు చేసి See, when you put impossible thing before God, ఒకవేళ దేవుని ఎదుట ఇది అసాధ్యమైన సంగతి అటువంటి సంగతులు పెడితే, you take pleasure, so much of pleasure to do it. దేవుడు అటువంటి కార్యం చేసేదానికి ఎంతో సంతోషిస్తాడు. So because Elijah knew that his prayer will work. ఎందుచేతంటే ఏలియాకు బాగా తెలుసు తన యొక్క ప్రార్థన ద్వారా ఫలితం ఉంటుందని. Put the water as much as you want. ఎన్ని నీళ్లు కావాలంటే పోసుకోండి అన్నాడు. Then Elijah prayed. అప్పుడు ఏలియా ప్రార్థించాడు. Verse 37. మొదటి రాజులు 18:37. 36 and 37. 36, 37 వచనాలు. మొదటి రాజులు 18వ అధ్యాయం 36, 37. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసింది. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసినవనియు ఈ దినమున కనపరచుము. 37. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరిగజేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఓ లార్డ్, let them know that you are only a God. ఓ దేవా, నీవే దేవుడవై ఉన్నావని వారు ఎరగాలి. He was not exalting himself. తనను తాను హెచ్చించుకోవట్లేదు. He was exalting God. తాను దేవుని హెచ్చిస్తున్నాడు. You are God of Abraham. నీవు అబ్రహాము దేవుడివి. You have done mighty things during the time of Abraham. అబ్రహాము దినాల్లో బలమైన కార్యాలు చేశావు. And in the time in the life of Isaac, you have done a marvelous thing. ఇస్సాకు జీవితంలో ఆశ్చర్యక్రియలు చేశావు. And you have made known to the heathen people that their God is a living God. వారి దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు సజీవుడైన దేవుడు అనేటువంటిది అన్యజనుల మధ్యలో నీవే చాటి చెప్పావు. That's what the heathen people, the Philistines, came and testified about Isaac. అదే ఆ అన్యజనులైనటువంటి ఆ ఫిలిష్తీయులు వచ్చి ఇస్సాకుతో సాక్ష్యం ఇచ్చారు. God is with you, he is a living God. యెహోవా నీకు తోడై ఉన్నాడు, ఆయన సజీవుడని చెప్పారు. We have seen that God is with you. యెహోవా నీకు తోడై ఉన్నాడని మేము చూచితిమి అంటారు. They are the prayerful people. వారు ప్రార్థనా పరులు. And Elijah refers their name before God. మరి ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేదానికి ముందుగా అబ్రహాము, ఇస్సాకుల పేర్లు ప్రస్తావిస్తాడు. Lord, let them know that you are God. ఓ దేవా, ఇక్కడ చేరిన వారందరూ నీవు యెహోవా దేవుడివై ఉన్నావు అని వాళ్ళు తెలుసుకోవాలి. Hear my prayer. అయ్యా, నా ప్రార్థన ఆలకించు. Hear my prayer. నా ప్రార్థన ఆలకించు. You know, if some officer is sitting on a chair, ఒకవేళ ఏదైనా అధికారి ఒక కుర్చీలో కూర్చోండి అనుకోండి. if he has to do some strange thing, ఆయన ఏదైనా ఒక వింతైన సంగతి చేయాలంటే, and when he hears about that, దాని గురించి ఆయన విన్నప్పుడు he will slide himself in the chair to come to the edge of the chair. ఆయన ఏదైనా అనుకోని సంగతి చెయ్యమని ఎవరైనా అడిగితే ఆ వెనకాల కూర్చున్న ఆఫీసర్ ఏం చేస్తాడు, ఆ కుర్చీలోనే ఆ కుర్చీని ఎదురుకులాపుని ఏంటి చెప్తున్నావు అని చాలా ఆసక్తితో వింటాడు. The Lord will come to the end of his chair. కాబట్టి దేవుడు కూడా ఆ కుర్చీని ముందుకు లాక్కుని ఉంటాడు. And hear what Elijah is praying. ఏలియా ఏం ప్రార్థిస్తున్నాడో జాగ్రత్త విన్నాడు. Something impossible. ఏదో మానవరికి అసాధ్యమది. He was crying. తాను ఎలుగెత్తి, Oh God, hear my prayer. ఓ దేవా, ఎలుగెత్తి అడుగుతున్నాడు. Then in Telugu translation is a beautiful translation. తెలుగులో చాలా చక్కగా అది రాయబడింది. In English it is not that it doesn't give so much of pressure as Telugu gives. తెలుగులో ఎంత చక్కగా ఉంటుంది, ఇంగ్లీష్ లో అంత మరి ఆ నొక్కి చెప్పబడలేదు. యెహోవా, నా ప్రార్థన ఆలకించు. 38 అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా, remember that word very clearly. ఈ మాట చేయుచుండగా, when he was praying, తాను ఆ రీతిగా ప్రార్థన ఇంకా చేస్తూనే ఉన్నాడు. in English it says when he prayed the fire came. ఇంగ్లీష్ లో ఏంటంటే ఆయన ప్రార్థన చేశాడు, తర్వాత అగ్ని వచ్చింది అన్నమాట. But here it says while he was praying. తెలుగులో ప్రార్థన చేశాడు కాదు, ప్రార్థన చేయుచుండగా. And God was so much hurried to answer his prayer. దేవుడు ఆయన ప్రార్థనకు జవాబు ఇచ్చేదానికి దేవుడు కంగారు పడ్డాడు.
He was not waiting till he say amen. ఆఖరికి ఏలియా ప్రార్థన ముగించి ఆమేన్ అని చెప్పేంత వరకు కూడా దేవుడు ఆగలేకపోయాడు. If God tells the angels to pour the fire, ఒకవేళ దేవుడు దేవదూతలతో అగ్ని కురిపించండి అంటే, and then they say, వాళ్ళు అంటారు God is praying, let him say amen. ఇంకేం చెప్తాడో, ప్రార్థన ఇంకా అవ్వలేదు, ఆమేన్ అనంతరం చేద్దాం ప్రభు అంటారు. ఆమెన్ తర్వాత ఫస్ట్ pour. ఆమేన్ గీమేన్ కాదు, ఇక్కడ ఊరుకొని మాట్లాడుకో. First pour the అగ్నిని కుమ్మరించండి. He was praying. తాను ప్రార్థన చేయుచుండగా. What a powerful, weapon God has given to each and every one of us. మనలో ప్రతి ఒక్కొక్కరికి దేవుడు ఎంత శక్తివంతమైన ఆయుధం ఇచ్చాడు. Even angels might have said, I don't know. He also doesn't have patience. God also doesn't have patience. బహుశా దేవదూతలు కూడా అనుకుని ఉంటారు, ఏమని అని ఉంటారంటే, ఈ దేవుడు కూడా ఎందుకు కంగారు పడిపోతాడు, ఎందుకు ఈయనకు కూడా ఓపిక లేదు. 2 minutes he will say amen, then we'll pour. ఒక 2 నిమిషాలు అయితే ఆమెన్ అని చెప్తాడు కదా, ఆమెన్ చెప్పిన తర్వాత మేము గుమ్మరిస్తాం అగ్ని. When our prayers are pleased to God, మన యొక్క ప్రార్థనలు ఆయనకి మరి ఇష్టమైనప్పుడు, he will not wait. ఆయన ఒక క్షణం ఆగడు. He will not wait. ఆయన ఆగడు. When Peter was kept in prison, పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు, and the prayer meeting started, అక్కడ ప్రార్థన కూడిక ఆరంభమైంది. they knew about their weapon. వారి యొక్క ఆయుధం గురించి వారికి తెలుసు. They used that weapon that night. ఆ రాత్రి ఆ ఆయుధాన్ని వాడారు. It is very difficult situation. పరిస్థితి చూస్తే చాలా అసంభవంగా ఉంది. He was kept in the innermost part of the prison. ఆ చెరసాలలో కూడా ఎక్కడో లోపల పెట్టారు. 3 gates, iron gates will be there. అక్కడ 3 ఇనుప ద్వారాలు దాటాలి. And powerful soldiers will be there. అంతేకాదు ఎంతో బలమైనటువంటి సైనికులు ఉన్నారు. Then he was kept in the innermost part of the room. ఆ 3 గేట్లు దాటిన తర్వాత సైనికుల మధ్యలో ఎక్కడో ఆయన మధ్యలో పెట్టారు. Hands and legs were bound with chains. అంతేకాదు కాళ్ళు చేతులు సంకెళ్లతో బంధించారు. The Bible says there were 16 people guarding him around. అక్కడ రాయబడింది బైబిల్లో 4 చతుష్టయాలు అంటే 16 మంది బలమైన సైనికులు ఉన్నారు చుట్టూ. When his hands and legs were bound with chains, 16 soldiers. What they will do, I don't know. పేతురు యొక్క చేతులు కాళ్ళు ఈ రీతిగా మరి గొలుసులతో బంధించబడిన తర్వాత 3 గేట్ల అవతల ఆ 16 మంది సైనికులు ఏం చేస్తారో తెలియదు. పీటర్ వాట్ ఫర్ యువర్ ఆల్ హియర్. పేతురు అడుగుంటాడు, ఏంద్ర బాబు ఎవరు వచ్చారు. They says, sir, we are come here to guard you so that you may not escape. అప్పుడు పేతురుతో వాళ్ళు అనుంటారు కదా, అయ్యా మీరు పారిపోకుండా మిమ్మల్ని మరి జాగ్రత్తగా చూసుకోమని పంపారు. What a foolish people we are. మీరంత బుద్ధి నేను ఆడపోతాను. All my hands and legs. చేతులు కాళ్ళు సంకెళ్ళతో బంధించారు. Sir, we don't know, but we have been given an order. కాబట్టి వాళ్ళు ఏమంటారు, సైనికులు మాకు అవన్నీ తెలియదు, మమ్మల్ని ఇక్కడ ఉండమన్నారు. ఉన్నాం 16 మంది సైనికులు. No president of even America or any other country, no president will have 16 bodyguards. You can see. మీరు చూడండి, తన చుట్టూ కూడా అమెరికా కావచ్చు, ఏ దేశమైనా కానీ, ఎంత పెద్ద అధికారి అయినా కానీ, తన చుట్టూ ఇంచుమించు 16 మంది బాడీగార్డులు ఉండరు. American president known as a powerful president. అమెరికా రాష్ట్రపతి అంటే ప్రపంచంలో చాలా శక్తివంతమైన వ్యక్తిగా అందరూ. Even he will not have 16. ఆయన చుట్టూ కూడా 16 మంది ఉండరు. This fisherman, ఈ చేపలు పెట్టే ముసలాయనకి he doesn't have any education. కనీసం ABCDలు రావు. And he was bound with chains. అంతేకాదు ఇనప సంఖ్యలతో కట్టేశారు. And he might have said, which foolish sergeant has told you to do this? కాబట్టి అనుంటాడు, ఏ బుద్ధి లేనటువంటి అధికారి ఆ సార్జెంట్ మీద చెప్పాడు, to support 16 people. ఇది 16 మంది కలిసి సరిపోద్దా? దయచేసి పోయి పడుకోండి, నేను కూడా పడుకుంటా, మీరు కూడా పడుకోండి. That was the situation. పరిస్థితి అలా ఉండింది. But the church prayed. సంఘము ప్రార్థించింది. Many times I explain like this. అనేక సార్లు రీతిగా వివరిస్తూ వచ్చా. If a pressman is there, ఒకవేళ ఏదైనా మరి ప్రెస్ పేపర్లు విలేకరు ఎవరైనా ఉంటే, he will go to the jail. తాను ఆ జైల్లోకి వెళ్ళి after hearing that Peter was arrested, పేతురుని చెరసాలలో బంధించారని విన్న తర్వాత ఈ విలేకరు వెళ్ళి, and then they will examine the whole condition. అక్కడ పరిస్థితి అంతా కూడా కొంచెం తనిఖీ చేసి, 3 ఇనప ద్వారాలు
Then he will ask, where this jailer, this Peter is kept? కాబట్టి పేతురు ఎక్కడ ఉన్నాడండి అని అడుగుతాడు. Oh, he is right inside. లోపల ఎక్కడ ఉన్నాడు సార్ అంటే, Can I just go and see? ఒకసారి వెళ్ళి చూస్తా. Go and see. వెళ్ళి చూడండి. Hands were bound. అక్కడ చేతులు బంధించబడ్డాయి, Legs were bound. కాళ్ళకు సంకెళ్ళు వేశారు. 16 soldiers, mighty Roman soldiers. వాడు బలమైన వాళ్ళు, నాకులో కొట్టోడు కాదు, బలమైన వాళ్ళు, శక్తివంతమైనటువంటి రోమా సైనికులు. He has seen, after seeing everything, అంతా చూసింటాడు విలేకరి. then he will go to the place where they are praying. కాబట్టి వాడు ప్రార్థించేటువంటి ఆ స్థలం దగ్గరికి కూడా వెళ్ళుంటాడు. Then he will ask, what for you are praying? వాళ్ళని అడుగుంటాడు, దేని గురించి మీరు చేసి ప్రార్థన? The release of the Peter. పేతురు విడుదల పొందాలి. ఇంటికి వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు ఈ విలేకరు అంటాడు, ఇంకేం ప్రార్థన చూసి వచ్చి అనుకోండి. Highly impossible. ఇది అసాధ్యం అంటాడు. No, your prayers cannot work. మీ ప్రార్థనలు ఏం పనిచేయు. Peter can impossible. No one in the world can release him. ఈ లోకంలో ఎవడు కూడా పేతురుని బయట తీసుకురాడు. I come from there. నేను ఆ జైలుకి వెళ్ళి వస్తున్నా. Please go away. Don't waste your time. కాబట్టి ప్రార్థన చేసి ఇంకా టైం వ్యర్థం ఎందుకు చేస్తారు, ఇంటికి ఉండని ఉంటాడు. He might have said, they might have said, వాళ్ళని ఉంటారు, your eyes are upon those physical things. నీ నేత్రాలు ఆ పైకి కనబడే సంఖ్యలు గేట్ల మీద ఉన్నాయి. Our eyes are upon the powerful God. అయితే మా నేత్రాలు శక్తివంతుడైన దేవుడి మీద ఉన్నాయి. And he has given us a powerful prayer. మాకు శక్తివంతమైన ఆయుధం ప్రార్థన ఇచ్చాడు. And we know that our prayers will work. మా ప్రార్థనలకి జవాబు దొరుకుతుంది మేము ఎరుగుదు. And we know that definitely Peter will be released. తప్పక పేతురు బయటకు వస్తాడని మేము ఎరుగుదు. So they were crying out. కాబట్టి వారు ఎలుగెత్తి ప్రార్థించారు, Oh God, ఓ దేవా, release the Peter. పేతురుని బయటికిరా. And this man speaks something, ఈ వ్యక్తి ఏదో మాట్లాడుతున్నాడు, but we don't care about that. మేము ఈ విలేకరు చెప్పే మాటలు You are వినం. the most powerful God. నీవు శక్తివంతుడైన దేవుడివి. You said, ask, it shall be given. నువ్వు అన్నావు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును. You must ask. నువ్వు అడగాలి. Ask means audible voice must come out of your mouth. అంటే అడుగుట అంటే వినపడులాగున నీ నోటి నుంచి ఆ స్వరం బయలు వెళ్ళాలి. If you come from the college ఒకవేళ కాలేజీ నుంచి వస్తే feeling very hungry ఎంతో ఆకలి వేస్తుంది అనుకో, and go and stand before your mother, ఒకవేళ మీ అమ్మ దగ్గర ముందు నిలబడి ఇలా దడదలాడిపోతావు, బీపీ వచ్చిన కూర్చుంటే కుదరదు. hey chepra అంటే ఏంటి చెప్పరా అంటది. చెప్పు. చెప్పు. God is telling us, దేవుడు అంటున్నాడు, అడుగు, open your mouth నోరు తెరు, and tell him what he has to do for you, నీ కొరకు ఆయన ఏమి చెయ్యాలో అడుగు, and it will be done. అది ఆయన అనుగ్రహిస్తాడు. If two of you bind something upon this earth, it will bound in heaven. మీలో ఏ ఇద్దరైనా భూలోకములో దేనిని బంధించుదురో పరలోకములో అది బంధించబడును. Binding and loosing is not with God, with the man. అది బంధించుట లేకపోతే దానిని విడిచిపెట్టుట అనేటువంటిది దేవుని చేతుల్లో కాదు, దేవుడు మానవుని చేతిలో పెట్టాడు. What a privilege. ఎంతటి ఆధిక్యత. If you bind, it will be bound automatically there. ఒకవేళ మీరు బంధిస్తే అది అక్కడ బంధించబడుతుంది. And these people in the Jerusalem, those believers, they knew the power of the prayer by which they can bound and they can loose. ఆ యెరూషలేములో ఉండేటువంటి విశ్వాసులకి ఈ ప్రార్థన శక్తి వారు ఎరుగుదురు, వారు బంధించగలరు, విడుదల చేయగలరు అని వారు ఎరుగుదురు. They prayed. ప్రార్థించారు. Prayer meeting was not over. ఇంకా ప్రార్థనా కూడిక ఇంకా ముగించబడలేదు. Peter came there. పేతురు వచ్చేసాడు. They knocked the door. తలుపు తడుతున్నాడు. They could not believe. వాళ్ళకి అసలు నమ్మలేకపోయారు. So soon? ఎంత తొందరగా. Instant answer for their prayer. ప్రార్థనకి ఉన్నపాటున జవాబు. You can say like that, Elijah, while they were praying, Peter came there. ఏలియా విషయంలో జరిగిన రీతిగా మనం చెప్పొచ్చు, వారు ప్రార్థించుచుండగా పేతురు వచ్చేసాడు. God will not wait. దేవుడు వేచి ఉండడు. God did not wait till the meeting is over. ఆ కూడిక అయిపోయేంత వరకు కూడా దేవుడు ఆగలేకపోయాడు. What examples we have. God has stored for us in His Word. తన యొక్క వాక్యంలో ఎంత చక్కటి ఉదాహరణలు దేవుడు రాసి పెట్టించాడు మనకి. It is the most powerful thing which He has given to you and I. ఆయన నీకు నాకు ఇచ్చినటువంటి శక్తివంతమైన ఆయుధం ఇది. That's why that has been taken. You see, and kept over there. This is not Moses' arrangement. It's a God exactly told and exactly it was placed. అందుచేతనే అది ఎక్కడ అది ఉంచబడిందో చూడండి. ఇది ఏదో మోషే తన యొక్క తెలివితేటల ద్వారా మధ్యలో పెట్టలేదు.
దేవుడే దాన్ని అక్కడ పెట్టమని మోషేకి ఆజ్ఞాపించాడు. Today that is speaking to you and I. అందుచేతనే ఈ దినాన్ని ఆ సంగతి నీతో నాతో మాట్లాడుతున్నాడు. Altar of incense in the center of the tabernacle. అక్కడ చూస్తే సువర్ణ ధూప వేదిక ప్రత్యక్ష గుడారం యొక్క కేంద్రంలో ఉండాలి. And God has given this privilege that our prayers can be sent like incense to God. మన యొక్క ప్రార్థనలు ఆయనకు ఒక ధూపము వలె, అంతేకాకుండా ఒక సామ్రాణిలాగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవుడు అది కోరుతున్నాడు. As these prayers ascends to heaven and the power will be released back to the world, there will be earthquake, thunderings can take place. ఎప్పుడైతే ఈ ప్రార్థనలు ఈ ధూపము పరలోకాన్ని ఆయన సన్నిధికి చేరుకుంటాయో, వెంటనే ఆయన శక్తి బయలు వెళ్ళినప్పుడు భూలోకంలో ఉరుములు మెరుపులు భూకంప. This must be our prayer. మన ప్రార్థన అరికుండా, oh God, send earthquake in the church. దేవా సంఘములో భూమి కంపించినట్టు చేయి. oh Lord, send earthquake in the life of believers. విశ్వాసుల యొక్క జీవితాల్లో ఆ కంపన తీసుకురా. how many families in a tragedical condition today? నేడు దినాల్లో ఎన్ని కుటుంబాలు విచార స్థితిలో ఉన్నాయి. if you are going through fire in your family, pray. God has given you a weapon. Pray and God will answer your prayer. నీ ఇంటిలో నువ్వు అగ్ని వంటి పరిస్థితులు గుండా అగ్ని గుండంలో సంచరిస్తున్నావేమో, దేవుడు అద్భుతమైనటువంటి ఆయుధం ఇచ్చాడు. ప్రార్థించు. if you are facing a problem in your office, pray. God will answer your prayer. కార్యాలయంలో ఆఫీసులో ఏదైనా సమస్య నీకు ఎదురైందా, ప్రార్థించు. దేవుడు నీకు జవాబిస్తాడు. you are mentally affected because of lots of pressure upon your brain, pray. God will answer your prayer. నీ జీవితంలో ఎంతో విపరీతమైన మానసిక ఒత్తిడి ద్వారా ఏమి చేయాలో తోచని పరిస్థితికి వచ్చావా, ప్రార్థించు. దేవుడు జవాబిస్తాడు. you are not getting a job, నీకు ఉద్యోగం రావడం లేదు, pray. ప్రార్థించు. God will answer your prayer. దేవుడు నీ ప్రార్థన జవాబిస్తాడు. if you are not getting married, నీకు పెళ్లి అవడం లేదు, don't cry, pray. పెళ్లి కూతురు ఎక్కడ పెళ్లి కొడుకు ఎక్కడ తిరగలాడుతూ దేవుడికి ప్రార్థన చేయి. God will answer your prayer. దేవుడు జవాబిస్తాడు. God is telling, pray. దేవుడు అంటాడు ప్రార్థించు. that is the center of our life. మన యొక్క జీవితంలో ప్రార్థన కేంద్రంగా ఉండాలి. all of our life is centered, depend upon this altar of incense. మన జీవితం యొక్క సంగతులన్నీ కూడా మరి ఈ ప్రార్థన అనేటువంటి కేంద్రం చుట్టూనే అలుముకుంటాయి. Let us not forget. మర్చిపోవద్దు సుమా. It's the most powerful weapon God has given us. Let us use. I confess, I have failed miserably to use this. ఎంతో శక్తివంతమైన ఆయుధాన్ని ప్రార్థనని దేవుడు మనకి ఇచ్చాడు. వాడుకుందాం. నేను ఒప్పుకుంటా, దాన్ని సరైన రీతిలో వాడుకునే విషయంలో నేను కూడా తప్పిపోయాను. Let us come to the Lord. Lord, help us to use this weapon. ప్రభువా ఈ ఆయుధాన్ని వాడుకునే దానికి సాయపడు. ప్రభువుని అడుగుదాం. What a power in the prayer. ప్రార్థనలో ఎంతటి శక్తి. oh God, this may open the eyes of the church. ప్రభువా ఈ సంగతి మరి సంఘము యొక్క కన్నులు తెరుచునుగాక. this may open the eyes of the believer. విశ్వాసుల యొక్క నేత్రాలు తెరవబడుగాక. oh Lord, this may open the eyes of the God's servant. ప్రభువా దేవుని సేవకుల యొక్క కళ్ళు తెరువు. that we may pray and use this weapon and scatter the powers of the demons, those who are surrounded by us. తద్వారా మరి ఈ ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని ప్రార్థించి ఆయుధాన్ని వాడి మనల్ని అలుముకున్నటువంటి అంధకార శక్తులను పారద్రోలుదాం. then the purpose of the altar will become true in our life. అప్పుడు ఆ సువర్ణ ధూప వేదిక కేంద్రంలో ఉన్నది కదా, దాన్ని అక్కడ ఉంచినటువంటి ఆ సంగతి మన జీవితాల్లో అది కార్యరూపం దాలుస్తుంది. otherwise there is no use of having Bible study. లేకపోతే ఏదో బైబిల్ పట్టడం కూర్చుని పోవడం అంత ఉపయోగం ఉండదు. I prepare myself, you come to here and I tell, finish. That is not the purpose of God. నేనేదో సిద్ధపడి నేను ఇక్కడ రావటం, మీరేదో గంట సేపు వెళ్ళటం వెళ్ళిపోవటం, ఇంతే కాదు దేవుని ఉద్దేశం. May God help each and every one of us to apply this great power of prayer in our personal, family and church life. మనలో ప్రతి ఒక్కరం కూడా ఈ శక్తివంతమైన ఆయుధము ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో వాడుదుముగాక. God thought thousands of years ago the importance of that altar to be kept over there. వేలాది సంవత్సరాల పూర్వమే ఆ సువర్ణ ధూప వేదిక అనేటువంటిది ఆ మధ్యలోనే పెట్టాలనేటువంటి దేవుడు తలంపుకు ఆయన కలిగి ఉన్నాడు. And today he has given this opportunity of meditating what he has done thousands of years ago. అంతేకాదు వేలాది సంవత్సరాల క్రితం ఆయన సంకల్పించిన సంగతి ఈయనను ధ్యానించేదానికి ఆయన మనకు సాయపడ్డాడు. Daniel knew about the tabernacle. దానియేలుకి ప్రత్యక్ష గుడారం గురించి తెలుసు. Elijah knew about the tabernacle. అంటే ఏలియాకి ప్రత్యక్ష గుడారం గురించి తెలుసు. And all the church in
in Jerusalem, they knew about this tabernacle. యెరూషలేములో ఉండే సంఘానికి కూడా ఈ ప్రత్యక్ష గుడారం గురించి బాగా తెలుసు. That's why they utilize that power and God answers them. అందుచేతనే ఆ శక్తిని వారు వినియోగించుకున్నారు, దేవుడు వారికి జవాబు ఇచ్చాడు. There is nothing in this world can overcome you when we really kneel down and pray. నీవు నిజంగా మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు ఈ లోకంలో నిన్ను ఓడించేది ఏది లేదు. Remember that. గుర్తుంచుకో. When your knee touches the earth, నీ మోకాలు భూమిని తాకగానే the doors of heaven will be open. పరలోక ద్వారాలు తెరుచుకుంటాయి. And you try any other method, it will not work. నువ్వు వేరే విధంగా ఎంత ప్రయత్నం చేసినా గానీ ద్వారాలు తెరుచుకో. May God help us. దేవుడు మనకు సాయం చేయను గాక, And speak to us. మనతో మాట్లాడును గాక. May God make this our personal experience, you and I. నీవు నేను కూడా ఈ సంగతి మన యొక్క వ్యక్తిగత అనుభవంగా చేసుకునేలాగున దేవుడు మనకు సహాయం చేయను గాక. May God help us to use this weapon of power of prayer in our life, in our church life. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, సంఘ జీవితంలో కూడా ప్రార్థనా శక్తి, ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని వాడేదానికి ప్రభు సాయం చేయను గాక. Next week we'll be going table. వచ్చే వారము ఆ సముఖపు రొట్టెల ఆ బల దగ్గరికి. Just see after how much of experience we have to reach the table. చూడండి, ఎంత అనుభవాలు దాటిన తర్వాత ఆ బల దగ్గరికి రావాలి. Today people are playing with the table of God. దినాల్లో ప్రభు బల అంటే ప్రజలకు ఆటలు అయిపోయి. Anyhow, that very detailed way, next week we are going to discuss about this. వచ్చే వారం వివరణంగా ఎంతో వివరించి ఆ యొక్క బల గురించి మాట్లాడతాం. Let us go back from this place with the decision, oh God, I have failed to use this weapon. Please help me right from today that I may able to exercise, use this weapon and every time in my life. నేటి దినాన్ని ఇటువంటి తీర్మానంతో వెళ్తాం. ప్రభువా, మీరు ఇచ్చిన ఈ ప్రార్థనా శక్తి, ఈ ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని వాడటంలో నేను ఎంతో తప్పిపోయాను, దాన్ని వినియోగించుకోలేకపోయాను, నాకు అర్థం కాలేదు. కాబట్టి ఈ దినాన్ని నుంచైనా నేను తప్పక, ఏదో రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే నేను ఈ శక్తి వినియోగించుకోవడం మొదలు పెడతాను. ఇటువంటి దృఢమైన తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్దాం. Let us start praying. ఈ రోజు నుంచి ప్రార్థించడం ఆరంభిస్తాం. Not with the well, Jesus Christ, when he was teaching the prayer to his disciples, first thing he said, don't pray like a heathen. యేసుక్రీస్తు వారు శిష్యులకి ప్రార్థన చేసేది నేర్పించే ముందు ఆయన ఏమంటాడంటే, ఆ నిజంలో ప్రార్థన చేసినట్టు చేయొద్దు. Don't repetition, don't nominal, don't use that at all. ఏదో వ్యర్థంగా చెప్పిందే చెప్పి అర్థం లేని ప్రార్థనలు వద్దంటాడు. Prayer is not that cheap, not that weak. ప్రార్థన అంటే అంత చౌకబారుది కాదు, ప్రార్థన అంటే అంత బలహీనమైనది కాదు, It's the most powerful. శక్తివంతమైనది. May God help us to use this in our personal life and church life. మన వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో ఈ ఆయుధాన్ని వాడుకునేలాగున మన ప్రియ ప్రభు మనకు సాయం చేయను గాక. ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకుంటాము. పరిశుద్ధ మాతండి, ప్రేమాస్వరూపి, జీవాత్మతి, ఈ రీతికి మేము ప్రియ పాదం చెంత మా ప్రభుత్వం యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామం పెట్టారు. తండ్రి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రత్యక్ష గుడారంలో మా తండ్రి కేంద్రంగా ఉంచినటువంటి ఈ యొక్క మా ప్రభు ధూప వేదికస్తోతారు. ఈ తండ్రి దాని గురించినటువంటి ఎంత బలమైన ఆయుధమో ఇది అవసరమని వ్యక్తిగతంగా, కుటుంబానికి, సంఘానికి ఎంత అవసరమని లేఖనాల ద్వారా మా తండ్రి ధూపం వలె నీ చెంతగా నా ప్రార్థన చేయును గాక అని తండ్రి కీర్తనకారుడు చెప్పినట్టుగా ప్రభా ప్రార్థన గురించి ప్రసంగిస్తున్నాం, ప్రార్థన గురించి చెప్తూ ఉంటున్నాం. అయితే తండ్రి జీవితంలో ప్రార్థన లేదని ఒప్పుకుంటున్నాం. నువ్వు ఆశించినంతగా లేదు. ఈ ఆయుధాన్ని మేము సరిగ్గా ఉపయోగించలేదు. తండ్రి శత్రువు దొంగిలించేశాడు, మా సమయాన్ని దొంగిలించేశాడు. తండ్రి ప్రార్థనకు మోకాళ్ళు వంగకుండా దొంగిలించేశాడు. ఈ తండ్రి మాతో కూడా మాట్లాడుతూ వస్తుంటారు, మా అందరితో మాట్లాడమని నమ్ముతూ ఉంటున్నాం. కానీ ఇంత శక్తివంతమైన ఆయుధం మా చేతులు పెట్టాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధం వర్ధలతో సెలవించాడు. మా తండ్రి దీన్ని ఎరిగినటువంటి దానియేలు, ఏలియా, ఎలీషా, తండ్రి పౌలు, తండ్రి దీన్ని ఎరిగినటువంటి మా ప్రభా సంఘము తండ్రి వాడు జడిసి భయపడిపోయింది. వాడికి ఆదరణ దొరికింది, ధైర్యం దొరికింది. మా దేవుడు తప్పక సహాయపడతాడనే నమ్మిక, నిరీక్షణ కలిగింది.
తండ్రి విశ్వాసం పెంపడబడింది, నిశ్చింతగా చేశారు ఆ కార్యాలని నన్ను ధైర్యం చేస్తూ వచ్చారు. మాతో మాట్లాడుతూ వచ్చారు. తండ్రి ఏదో విన్నాం ప్రోజనం కాకుండా ఇది మేము అన్వయింపు చేసుకునేట్లుగా ఆ కుటుంబాల్లో ఉండే సమస్యలు, ఆ వ్యక్తిగత సమస్యలు, ఉద్యోగాల సమస్యలు, సంఘంలో సమస్యలు, వీటన్నిటికీ సలహాలు కాదు, సంప్రదింపులు కాదు, మోకాళ్ళ జీవితం కావాలి, ప్రార్థన జీవితం కావాలి, ఇనుప సంఖ్యలను ఓడగొట్టే ప్రార్థన, భూమి దద్దరలు చేసే ప్రార్థన, సింహాల నోళ్ళు మించే ప్రార్థన, మా ప్రభా ఇనుప ద్వారాలు తెలియజేసే ప్రార్థన, ఇద్దరిక్కడ ఏకీపించి ప్రార్థన చేస్తే పరలోకం తెరుస్తాను శ్రమిస్తున్నాం, ఇక్కడ బంధిస్తే వాటిని బంధిస్తాను శ్రమించాం. అసాధ్యమైన అతీతమైన కార్యం చేసే దేవుడుగా రుజువు చేసుకుంటూ ఈ సువర్ణ ధూప వేదిక ద్వారా మనం మాట్లాడుతుండగా ఏదో విన్నాము రాసుకున్నాము అనేది కాకుండా ఇవాళ నుంచే దాన్ని స్టార్ట్ చేయడం కాక సహాయపడిగా కృప తెచ్చింది, చక్కని తీర్మానం చేసుకున్నట్టుకై సహాయపడు. కనుకనే మా తండ్రి మేము మోకాళ్ళకి రాకపోవడం మేము అందుకనే పరిస్థితులు తారుమారు చేస్తూ ఉంటున్నాం. వాడు చూస్తూ వచ్చినప్పుడు మేము తండ్రి దీని కొరకు తీసుకొచ్చాం, మేము మోకాళ్ళ మీద రావాలని తీసుకొచ్చాం. మేము తండ్రి ధూపవేదిగా మాకు జ్ఞాపకం చేస్తుంది కేంద్రం అని. ఆ కేంద్రం ప్రార్థన. ఈ ప్రార్థన లేకుండా ఏదీ జరగదు. ప్రార్థనలో సంగతులు తారుమారు చేసేవాడు, ప్రార్థనలో తండ్రి నీవు నీ చిత్తాన్ని ఎరుకు చేసేవాడు, ప్రార్థనలో నీ దివ్య గ్రంథంలోని మర్మం ఎరుకు చేసేవాడు. తండ్రి ఈ ప్రార్థన ఎంత అవసరమో దాని వేళ మాకు మాట్లాడుతూ చేస్తుంటాను. దాని ప్రభావ ఈ చక్కని తీర్మానం చేసుకుంటున్నాక కాబట్టి ఇచ్చింది నాకు కూడా ఇది లేదు, నేను ఒప్పుకుంటున్నాను. ప్రార్థన గురించి వాళ్ళ గురించి చెప్పచ్చు, కానీ ప్రార్థన లేదు. ప్రార్థన ఏమి అది నిర్ణయాలు ఉన్నటువంటి వారి నష్టం. అది వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజంగా ఎదుర్కొంటున్నటువంటి ఈ బలహీనత మీద విజయం తెచ్చి అందరూ చక్కని తీర్మానం చేసుకున్నాం కాక, దానికోసం కేటాయించడం కాక, మా తండ్రి తద్వారా పరలోకంతో మేము సంబంధం కలిగిన కాక, మా తండ్రి నేలకు మోకాళ్ళు తాకినప్పుడు పరలోకం తెరబడుతుంది అంటున్నాం, పరలోకం కదులుతుంది అంటున్నాం. దాన్ని నీవే అది కదిస్తావని నీకు విరోధంలో రూపడిన ఈ ఆయుధం వర్ధలు సరించిన మాట మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా అండి దీన్ని మేము గైపుని విడుదల కాక, చక్కని తీర్మానం చేసుకుని వెళుతాం కాక, ఇప్పుడు ఆ తీర్మానం చేసుకున్నాం కాక సాగిపోతుంది. అలా కాదు, శత్రుడు గమనించేస్తాడు, వాటిని తప్పించి కనికరించి ఆ తండ్రి వాడు మమ్మల్ని మోసం చేయకుండా, మా హృదయం మమ్మల్ని మోసం చేయకుండా చక్కని తీర్మానం చేసుకున్నాం కాక సాయపడుతుంది. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నా పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక్క నిమిషం అలాగే ఉండదు. హృదయంలో చక్కని తీర్మానం చేసుకో. ఇలా నేను ఒప్పుకుంటున్నాను, నా ప్రార్థన కొరత, నా ప్రార్థన ఏమి, నా ప్రార్థన బలహీనమైంది, నా ప్రార్థన అది ధూపంలో చెంత చేరేట్టుగా లేదు ప్రభా, ఈ ఆయుధం నా దగ్గర లేదు, నీకు విరోధంగా రూపమైన ఈ ఆయుధము వర్ధలు సహించిన మాట ఎంత చక్కని ఆయుధం మాకు ఇచ్చాను. మాన మాత్రమైనటువంటి బలీయుడికి తండ్రి దుర్బలుడికి ఎంత గొప్ప ఆయుధం ఇచ్చావు. ఈ ఆయుధాన్ని ఉపయోగించబోతు దరిద్రులు నేనే ఒక ఈ ఆయుధము ఈవేళ నుంచి వాడుదని చక్కని తీర్మానం చేసుకోవడానికి వివరించి ఒక 2 నిమిషాలు మౌన స్థితిలో చక్కని తీర్మానం చేసుకో. ఖాళీ వెళ్ళిపోద్దు. మన మధ్యలో సంచరిస్తూ వచ్చాడు, సంధిస్తూ వచ్చాడు, స్పందిస్తూ వచ్చాడు. మన కొరతలు, మన లోటుపాట్లు, మన బలహీనతలు, ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఈ ఆయుధ ద్వారా దూరం అయిపోతాయి.
తీర్మానం చేసుకుంటే నీ చేతిని చూపు తీర్చి చాలు. సోదరి దీవించగలరు, సోదరుని దీవించగలరు, సోదరుని దీవించగలరు, సోదరుని నిన్ను దీవించగలరు, నిన్ను దీవించగలరు, బాబు నిన్ను దీవించగలరు, నీలో తన కార్యం చేయగలరు. నీ తీర్మానం చెరువుకున్న కాక సోదరి నీ తీర్మానం, సోదరు నీ తీర్మానం కూడా, అమ్మాయి నీ తీర్మానం ఎక్కడన్నా ఖాళీ పడుతుంది, వచ్చే అవకాశం ఉంది. మంచి తీర్మానం, పరిమాణం వాటింటికి మనం తీర్మానం చేసుకుంటాం. నేను చక్కని తీర్మానం చేసుకుంటాను. చివరికి అడుగుతున్నాను, ప్రార్థన చేయండి. ఎవరైనా ఎక్కడైనా బాబు నీ తీర్మానం కూడా అంగీకరించాలి, నేను కూడా అంగీకరించాను. ప్రభుత్వానికి పరిశుద్ధుడైన ఈ రాత్రి మా మధ్యలో సంచరించిన నీ సంచారానికి ఇస్తున్నాను, స్పందించిన స్పందనకి ఇస్తున్నాను, మాట్లాడని మెల్లని స్వరంకి ఇస్తున్నాను. మేమెంత బలహీనమో, ఎంత దుర్బలమో, ఎంతగా తప్పు అయ్యామో జ్ఞాపకం చేసిన స్తోత్రాలు. అంతేకాదు ఈ ఆయుధం మేము వాడలేదని ఒప్పుకుంటూ ఉంటున్నాం. నీ పాదాలు ఏర్పడుతూ ఉంటున్నాం. చక్కని తీర్మానం చేసుకున్నప్పుడు అందరూ కూడా అని ఈ ప్రార్థన ఆయుధం వాడుతున్నారు. నీకు విరోధం ఉరిపడిన ఈ ఆయుధం వర్ధలదు అని ఇచ్చిన మాట అని దాన్ని చేపట్టి పెడుతున్నారు. దైవజనుల యొక్క ప్రార్థన మళ్ళా జ్ఞాపకం చేస్తూ వచ్చావు. నెమరు వేసుకుంటూ వెళ్తున్నారు. గౌరవించి కనికరించు, భూమి దగ్గరలో చేసేటాడు, ఉరుములు మెరుపులు కుమ్మరించవి చేశావు. ఆకాశం మూసావు, ఆకాశం తెరిచావు. కళ్ళు మూసావు, కళ్ళు తెరిచావు. చెరసాల తలుపులు తెరిచావు. ఎన్నెన్నో కార్యం చేశావు. అదే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరుతుగా ఉంటే మార్పు చదివిన మాట తప్పని మా దేవా ప్రార్థించము, ఎడతెగ ప్రార్థించము, ఉపవాసముని ప్రార్థన చేయి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయి, విసుగుగా ప్రార్థించు. కానీ ఎన్ని రీతులుగా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ పాడాలని తల్లి ముట్టడి మాట్లాడకుండా మా జీవితంలో అనుభవంగా చేసి మహిమ పొందమని ఘనత మహిమ స్తుతి ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రొడక్షన్ యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన ఘనమైన పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బీహార్లో స్వార్థ సేవకు ఆళ్ళగడ్డ శామ్యులు వాళ్ళ బృందమంతా వెళ్ళారు. బీహార్లో వాళ్ళు వెళ్ళారు. గయా అనే జిల్లాలో గయా బుద్ధగయా గయా అంటారు కానీ గయా జిల్లాలో వాళ్ళు దాడి చేశారు. వాళ్ళు చూసి ఓ 10 మంది సహోదరులను పట్టేసుకున్నారు. వీళ్ళంతా పార్టీ చేశారు. వాళ్ళను బంధించేశారు. ఊళ్ళో వాళ్ళు చేశారు. తర్వాత ఒకరు ప్రార్థన చేస్తూ వచ్చారు. దాని వార్త అంది. తర్వాత వాళ్ళని కొట్టి పంపించారంట. అని వాళ్ళ కొరకు మన ప్రార్థన అవసరం. దాన్ని పెట్టుకుంది. ఆ యొక్క చీకటి మేఘాలు మనకు కూడా వస్తాయి. దగ్గరగా ఉంది. ప్రార్థన చాలా అవసరం. రెండు ప్రార్థన చేసుకుంటాం. మేము తండ్రి పరిశుద్ధంగా గయా అనే జిల్లాలో బీహార్లో మా తండ్రి స్వార్థ సేవకుల బిడలను 10 మంది పట్టేశారు. ఆ గ్రామంలో తండ్రి విడుదల చేయలేదు. తండ్రి అందరూ పారిపోయారు. తండ్రి అక్కడ 10 మందిని కాసేపు ఉంచి తండ్రి అందరిని బాగా కొట్టి పంపించారని నాకు వచ్చింది. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కనిపించు, కాపాడు. స్వార్థలో చెప్పిన సేవలు తండ్రి అవి తిరగాలుగా మారిపోయా. అది ప్రభు కొరకు మేము హింసపదానికి ఇష్టపడ్డాం అన్నట్టుగా వాళ్ళని ఆదరించు, ధైర్యపరచు, ప్రోత్సాహపరచు. వాళ్ళకు బాగా ప్రార్థన చేయటకే వాళ్ళు మాకు దయచేసి నడిపించుకొని ఘనత మహిమ స్తుతి ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభుత్వం ప్రవేశం యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన ఘనమైన పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభుత్వం రక్షణ యేసుక్రీస్తు వారు అత్యంత కృపయు తండ్రి దేవుని శాశ్వత ప్రేమయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును ఈ రాత్రి చక్కని తీర్మానం చేసుకున్న ప్రభులందరికీ సదాకాలం తోడి ఉండను కాక. ప్రార్థించు
సాయుధము నీవే